ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలీదు. ఒకరికైనా యూజ్ అవుతుందని ఉద్దేశంతో పెడుతున్నా. ఈ ప్రెసెంట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా 10th వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి. ఏంటంటే పిల్లల కన్నా పేరెంట్సే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఫీల్ అవడమే కాక పిల్లలకి ఇంకా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అందుకే పేరెంట్స్ ఈ వీడియో స్పెషల్ గా మీకోసమే. మీ పిల్లలకి ఎగ్జామ్స్ ఉండే టైంలో మీరు చేయకూడని పనులన్నీ నేను పాయింట్ వేసి చెప్తాను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, కంపేర్ చేయకండి. ఇందులో 2 రకాలు ఉన్నాయి. వాళ్ళ క్లాస్మేట్స్ తో కంపేర్ చేయడం అండ్ రిలేటివ్స్ పిల్లలతో కంపేర్ చేయడం. ఈ రెండు కూడా పిల్లల మైండ్ లోని చాలా నెగిటివ్ వైబ్ అనేది బాగా క్రియేట్ చేస్తుంది. ఎలా అంటే మీకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయో చూడు, లే మీరు అసలు మాకు ఎలా పుట్టారు, వాళ్ళు మాకు పిల్లల్లా పుట్టుంటే బాగుండు, ఇలాంటి డైలాగ్స్ అస్సలు వేయకండి. మీరు కనీసం ఊహించలేరు దీనివల్ల మీ పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారో, వాళ్ళ మైండ్ ని ఈ మాటలని ఎలా తినేస్తుందో కూడా మీరు ఊహించలేరు. ఈ రిలేటివ్స్ అనేవాళ్ళు మీకే చెప్తున్నాను, ఎప్పుడైనా మీ చుట్టాల్లో ఎవరి పిల్లలైనా 10th ఇంటర్ ఉన్నారు లేదా ఏవైనా సరే ఎగ్జామ్స్ ఉండి ఇలాంటి టైంలోని మాటికి వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి ఏ గ్రేడ్ వస్తుందా, టాప్ వస్తారా అని చెప్పేసి ఆ పేరెంట్స్ బుర్ర తినేయండి. మీకు అదో సరదా, ఫోన్ చేసి బుర్ర తింటారు. కానీ అది అక్కడతో ఆగుతుందని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు వచ్చి పిల్లల దగ్గరికి ఏరా నీకు ఏ గ్రేడ్ రాలేదనుకో, నువ్వు టాప్ రాలేదనుకో, అగో మీ మావయ్య దగ్గర పరువు పోతుంది, మీ బాబాయ్ దగ్గర పరువు పోతుంది అనుకొని నీ తొక్కలో పరువు 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 అనుకొని ఆ పిల్లల మైండ్ ని ఇంకా పాడు చేసేస్తారు. మీరు కుదిరితే ఆ పేరెంట్స్ కి ఫోన్ చేసినప్పుడు, రే బాబుకో పాప ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ పెట్టకరా, వాళ్ళు ప్రశాంతంగా చదువుకోనివ్వు, మార్క్స్ ఏముందా వాళ్ళని ఏం అనకు అని చెప్పి చెప్పండి. లేదా పిల్లలతో ఏరా నానా నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, నీకు ఎంత వచ్చో అంతే రాయే ఎగ్జామ్ లోని అని చెప్పండి. లేదు మాకు ఎంకరేజ్ చేయడం రాదు అంటే అన్ని మూసుకొని కూర్చోండి. అంతేగాని ఫోన్లు చేసి బుర్రలు తినేకండి. నెంబర్ 2, ప్రెషర్ పెట్టకండి. అంటే మీకు ఇన్నే మార్క్స్ రావాలి, ఇన్ని మార్క్స్ అబోవ్ రావాలి, ఈ గ్రేడే రావాలి, ఒకవేళ రాకపోతే మీ పని అయిపోతుంది అని చెప్పి బెదిరించకండి. ఎందుకంటే వాళ్ళకు చదువుతున్నంత సేపు కూడా ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి అని చెప్పి టెన్షన్ పడ్డానికే సరిపోతుంది, వాళ్ళు చదవలేరు. నేను చాలా మందిని చూశాను. అంటే ఇప్పుడు రిజల్ట్ వచ్చాక పేరెంట్స్ చెప్పిన మార్క్స్ కన్నా 1 మార్క్ అటు ఇటు అయితే, ఎక్కువ కూడా కాదు 1 మార్క్ అటు ఇటు అయితే, అమ్మో ఇప్పుడు ఏమవుతుందో ఏమంటారో అని చెప్పి సూసైడ్ అటెంప్ట్స్ చేసిన వాళ్ళు ఎంతో మంది. కొంతమంది నిజంగా చనిపోయారు కూడా భయపడి. మీరు ఇప్పుడు పేరెంట్స్ అనకండి మేమేమనిస్తాం, మా పిల్లల్ని మేము చంపుకుంటామా 1-2 మార్క్స్ కానీ. నేను నా కంటితో నేను చూసాను, నా స్కూల్ టైం అప్పుడు కానీ కాలేజ్ టైం అప్పుడు కానీ పిల్లలకి అంటే సపోజ్ 100 మార్క్స్ అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ 95 అబో రావాలన్నారు, అమ్మాయికి 94 వచ్చే, అంతే. ఎలా కొట్టారంటే ఈడ్చి కొట్టారు. మరి ఇవంతా ఏంటి? భయపడరా పిల్లలు? వాళ్ళు చనిపోయారు ఇదంటే ఎవరి కారణం? వాళ్ళ మైండ్ లో ఇప్పుడు మా పేరెంట్స్ ఏమంటారు అని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు ఎవరైనా లక్కీగా కాపాడితే ఓకే, కాపాడకపోతే ఏంటి పరిస్థితి? చనిపోయాక మా పిల్లలు చనిపోయారే అనుకుని ఏడుస్తూ కూర్చుంటారా? అలా మీరు ఆడకండి. మీరు అంతా చేసి మీరే కదా కారణం. మీరు ఏమనేస్తారో ఏం చేస్తారో అని భయపడి అలా చేశారు వాళ్ళు. మీకు సింపుల్ గా ఒకటే, మీకు కరెక్ట్ గా 10th లో మీకు మీ పిల్లలకి ఇన్నే మార్క్స్ రావాలి, లేదా ఇంటర్ లో మీకు ఇంతే మార్క్స్ రావాలి అని ఉంటే పని చేయండి అలా, మీరే చదివించుకోండి. ఓకేనా? ఇంకోసారి ఇంటర్ జాయిన్ అవ్వండి, ఇంకోసారి 10th జాయిన్ అవ్వి, మీరు చదివి మీరు తెచ్చుకోండి మార్క్స్. ఎందుకు మీ పిల్లలకి ప్రెజర్ పెడతారు? అస్సలు చెప్తున్నాను, మీ పిల్లలకి ప్రెజర్ పెట్టకండి. నెంబర్ 3, నెగిటివ్ గా మాట్లాడకండి. అంటే నీకేం చేత కాదు, నువ్వు చెయ్యలేవు, నువ్వు చదవలేవు, నీకు పాస్ మార్కే ఎక్కువ, అబ్బే నువ్వు ఫెయిల్ అయిపోతావు పక్క, ఇంకా అమ్మాయిలకైతే అయినా నీకు చదువు ఎందుకు, నీకు పెళ్ళే కరెక్ట్, నువ్వు చదవలేవు, వెళ్ళి ఇంట్లో పనులు చేసుకో, ఇలాంటివి అస్సలు అనకండి. పిల్లల మైండ్ లోని చదివే వాళ్ళు కూడా చదవలేరు అనమాట. సో నెగిటివ్ గా మాట్లాడకండి. అండ్ నెంబర్ 4, మీ పిల్లల్ని ఎక్కువ పట్టించుకోకండి. అంటే మాటికి వెళ్ళి ఆ చదువుతున్నారా లేదా అని చూసినా, ప్రతిసారి చదువుతున్నావా అని వాళ్ళకి అడిగినా వాళ్ళ మైండ్ లో చాలా స్ట్రెస్ అన్నది క్రియేట్ అవుతుంది. మీకు ఇది ఎలా అర్థమవుతుందో నాకు తెలీదు. ఒక టైం అంటూ ఉంటుంది పిల్లలు అప్పుడు చదవాలి మినిమం, అంటే మరీ చదవకుండా అలా ఆడుకుండా వదిలేయండి అని నేను అనిట్లే, కానీ రోజంతా అలా చదువుతున్నారా లేదా మీరు ఎక్కువ పట్టించుకునే కొద్దీ మీకు ఎలా ఫీల్ అవుతారంటే ఇది అలా బంధించేస్తున్నట్టు ఫీల్ అవుతారనమాట. సో అలా చేయకండి, మీ పిల్లల్ని ఫ్రీగా వదిలేయండి, అప్పుడే వాళ్ళు బాగా చదవగలరు. నెంబర్ 5, మీ పిల్లల ఫీలింగ్స్ ని కొట్టి పడేయకండి. ఎలా అంటే చాలా మంది పిల్లలు ఎగ్జామ్స్ ముందు లో ఫీల్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు, నాకు చదివింది ఎక్కట్లేదు, ఫెయిల్ అయిపోతానేమో అని చెప్పి. కొంతమంది పిల్లలు దాన్ని షేర్ చేసుకోవాలన్న వాళ్ళ ఎమోషన్స్ ని భయపడుతూ ఉంటారు పేరెంట్స్ కి. ఇంకొంతమంది ధైర్యం చేసి పేరెంట్స్ కి చెప్పినా వాళ్ళ రియాక్షన్ ఎంత వర్స్ట్ గా ఉంటదంటే, అదో మళ్ళీ ఏడుపు మొదలెట్టింది, మాకేం చెప్పకు, మాకు అర్థమైపోయింది, ఇంకా నువ్వు మార్క్స్ రావు నీకు అని. ఈ టైప్ లో అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ ఎమోషన్స్ కి వాళ్ళ ఫీలింగ్స్ కి వాల్యూ ఇవ్వకుండా పేరెంట్స్ వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా చేయకండి. ఒక పని చేయండి, మీరే మీ పిల్లల దగ్గరికి వెళ్ళి, అంటే
వాళ్ళు వచ్చి చెప్పలేకపోతున్నారు కదా, సో మీరే వెళ్ళి ఫ్రెండ్లీగా కూర్చొని అడగండి. నీకు ఏ టైంలో చదివితే వస్తుంది, నీకు ఏం వచ్చు ఏం రాలేదు, ఇలా అడిగి ఒక ప్లాన్ చెప్పండి. పోనీ మీరు ఫస్ట్ ఇది చదువు, ఈ చాప్టర్ చదువు, తర్వాత ఈ చాప్టర్ చదువు, నువ్వు కంగారు పడుకు, ఏం కాదు అని చెప్పి మీరే వాళ్ళకి ధైర్యంగా ఉండండి. మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా, మీ పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయండి, ఒక ఫ్రెండ్ గా సపోర్ట్ ఇవ్వండి, అండ్ వాళ్ళకున్న స్ట్రెస్ ని తగ్గించండి. ఎప్పుడైనా వాళ్ళు మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి మమ్మీ డాడీ అని ఏదైనా చెప్తే మీరు ఇంతే వచ్చాయి, ఆ నెక్స్ట్ టైం నీకు రాకపోతే బాగోదని బెదిరించేయకండి. అవి మార్క్స్ ఎన్నైనా రానివ్వండి, మీరు పొగడండి, సూపర్ అనండి, అది ఇది అనండి. మీరు అనుకుంటున్నట్టు పొగిడితే వాళ్ళు ఏం చదవడం మానేరు, పొగిడితే ఇంకా బాగా చదువుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉండే వాతావరణం బట్టే వాళ్ళు చదవగలిగేది ఉంటుంది అనమాట. అంటే ఒకవేళ ఫాదర్ మదర్ కొట్టుకుంటూ తిట్టుకుంటూ వాదించుకుంటూ ఉంటే వాళ్ళ మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది అనమాట, చదవలేరు. సో ఆటోమేటిక్గా మీరు ప్రశాంతంగా ఉన్నారనుకో, ఆ వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచారనుకో, పిల్లలు కూడా బాగా చదవగలరు. అండ్ మీరు మీ పిల్లలతోటి ఎక్కువ మాట్లాడుతూ ఉండండి, వాళ్ళకి టైం ఇవ్వండి. ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలోని పిల్లలకి పేరెంట్స్ హెల్ప్ చాలా అవసరం. మీరు వాళ్ళతో ఉంటే వాళ్ళు చాలా ధైర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళతో ఉంటూ వాళ్ళకి మోటివేట్ చేయండి, నువ్వు చదవగలవు అని చెప్పండి. మీరు కూల్గా ఉంటూ కూల్గానే చెప్పండి, ఏం టెన్షన్ పడుకున్నానా మార్క్స్ కోసం, ఎంత వస్తే అంతే వస్తే, నువ్వు ఎంత చదవగలవు అంతే చదువు, ఇలా ఈ వేలో చెప్పండి. అండ్ ఇంకా ఎగ్జామ్ స్ట్రెస్ వల్ల వాళ్ళు సరిగ్గా తినలేరు, పడుకోలేరు. మీరు వాళ్ళకి తినడానికి పిలిచినప్పుడు పిల్లలు కామన్ డైలాగ్ ఏంటి, నేను తర్వాత తింటాను చదువుకుంటున్నా అని అంటారు. మీరు ఆ టైంలో ఇప్పుడు నువ్వు చదివేసేది చేసేది ఏం లేదులే అలాంటి డైలాగ్ వేయద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ వాళ్ళు తినిపించమని అడిగారు అనుకో, అడిగితే నువ్వు గాడిలో ఎదిగే వచ్చి నువ్వు తినలేవా అని కూడా అనకండి. మీ పిల్లలే కదా, మీరు అన్నిసార్లు వాళ్ళకి రండి తినండి తినండి అని చెప్పే కన్నా మీరే వెళ్ళి తినిపించారనుకో, వాళ్ళు ప్రశాంతంగా తింటారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు అక్కడ వచ్చి తినే గ్యాప్ లో అదేదో చదివేస్తారు ఉద్ధరించేస్తారని కాదు, ఈ టెన్షన్ వల్ల వాళ్ళు తినాలనిపించదు, అదొక రకంగా ఉంటది. సో మీరే కొద్దిగా టైం తీసుకొని వాళ్ళకి తినిపించారనుకో, వాళ్ళు హ్యాపీగా ఉంటారు అండ్ వాళ్ళు తిన్నందుకు మీరే హ్యాపీగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు ఎగ్జామ్ టాపిక్ కానీ ఫ్యూచర్ టాపిక్ కానీ స్టడీ రిలేటెడ్ ఏది తీసుకురాకుండా ఇంకేదైనా మాట్లాడండి సరదాగా. సో సరదాగా నవ్వుతూ నవ్వుతూ పడుకుంటారు కదా, సో మార్నింగ్ హ్యాపీగా లేస్తారనమాట. హ్యాపీగా లేసినప్పుడు మీరు హ్యాపీగా చదువుతారు. సో ఇవన్నీ చెయ్యండి. అండ్ మెయిన్ రిలేటివ్స్ వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారని మాత్రం ఆలోచించకండి, ఇది మెయిన్ అనమాట. ఈ చుట్టుపక్కల మాటలు పట్టించుకోకండి, మీ పిల్లలకి బాగా సపోర్ట్ గా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఫుల్గా ఎవరు చూసారో నాకు తెలీదు, చూస్తే మాత్రం ఎవరైనా పేరెంట్స్ మీరు చేయకూడని పనులు చెప్పాను, చేయాల్సిన పనులు కూడా చెప్పాను. చేయకూడనివి చేయకండి, చేయాల్సినవి చేయండి. మీరు ప్రశాంతంగా ఉండండి, మీ పిల్లల్ని ప్రశాంతంగా ఉంచండి. ఇంత చెప్పినా సరే మీకేం తెలుసు మా పేరెంట్స్ బాధ అంటారా? సరే, ఆల్ ది బెస్ట్. మీ పిల్లలకు కాదు మీకు. థ్యాంక్ యూ.